అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సైకోలు చేస్తున్నటువంటి ఇట్లాంటి చర్యలు కానీ ముందస్తుగా పోలీసులు గుర్తించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా కూడా ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి పోలీస్ శాఖను కూడా కోరుతున్నాను. ఇది నిన్న ఏదైతే ఈ సైకో పిల్లలు చేసినారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలనిగా పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలాగా ఒక బిహేవియర్ చేస్తా అంటే, ఒక సైకో ముఖ్యమంత్రిగా కొనసాగుతా అంటే, తాడిపత్రిలో కూడా ఈ మధ్య కొంతమంది పిల్ల సైకోలు తయారయ్యారు. కొంత ఏదో ఒకటి లా అండ్ ఆర్డర్ సృష్టించి, అంటే శాంతి భద్రతలకు విఘాతం సృష్టించి అది టీడీపీ వాళ్ళ మీద మొబ్బడానికి నూకడానికి ఒక తయారవుతున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి తాడిపత్రిలో అల్లర్లు సృష్టించడానికి కూడా కొంతమంది తయారవుతున్నారు. ఈరోజు నారా లోకేష్ గారు శంకారావం కార్యక్రమానికి తాడిపత్రికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తాడిపత్రిలో వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూ ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే, కొంతమంది తాడిపత్రికి వైసీపీకి చెందినటువంటి పిల్ల సైకోలు మన ఫ్లెక్సీలను చించి వాళ్ళ సైకో ఆనందం పొందుతున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ అనేది అర్థం ప్రజలందరూ తెలుస్తున్నారు. అయ్యా, వైసీపీ పాలనకు అంతం ఉంది, వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది మరి కొన్ని రోజుల్లో. శంకారావం సభ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి మేము ఫ్లెక్సీలన్నీ కట్టేసి స్వాగతం చెప్పాలని చెప్పేసి అన్ని కట్టేసి పెట్టాము. కానీ నైటు 2-3 మధ్య ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలు చించడం జరిగింది. ప్లస్ ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మేము వచ్చి మొత్తం యథావిధిగా మళ్ళీ రీప్లేస్మెంట్ చేసినామని. కాకపోతే పొద్దున్న మళ్ళీ వాళ్ళు వచ్చారు, కానీ ఎవరు బ్యానర్ జోలికి అయితే రాలేదు. ఇది చేయడం తప్పు. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుచుకోండి. నారా లోకేష్ గారి శంకారావం సభకు మేము వచ్చే అతిథులను ఆహ్వానించడానికి బ్యానర్లను ఏర్పాటు చేశాము. కానీ కొంతమంది వైఎస్ఆర్ గుండాలు మరియు వారి అనుచరులు రాత్రి 2:40 వచ్చి మొత్తం గెనర్పుల కాలనీలో బ్యానర్లను చించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూసినారు. కానీ ఇక్కడ మేము ఉండేదంతా తెలుగుదేశం కార్యకర్తలము. వాళ్ళు పిల్లి గుంపులకు భయపడేది ఏం లేదు. వాళ్ళు రాత్రి చించినారు, మేము పగలు కట్టినాము. కానీ మళ్ళా వాళ్ళు పెద్దారెడ్డి కొడుకు మళ్ళా గెనర్పుల కాలనీలో ప్రచారం చేస్తూ, మీరు అక్కడ వెళ్ళొద్దండి, మీకు వచ్చే 18,000 లెక్కలు ఇవన్నీ మీటింగ్ వాళ్ళు మళ్ళీ శంకరావం సభకు మహిళలను వెళ్ళనీకోకుండా వాళ్ళు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తెలుగుదేశం బ్యానర్లన్నీ వైఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చి చించినారు. ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తారు, గిన్నవరపల్లి కాలం నుంచి ఎట్లా తిరిగి ఏదో భయభ్రాంతులు చేయాలని చెప్పేసి రాత్రిలో వచ్చి చింపడం జరిగింది. పొద్దున్నే పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. అయినా వాళ్ళైతే ఇప్పటికైతే ఏం చర్యలు తీసుకోలే. ఎన్నిసార్లు జరిగినా అంతే మామూలే. అది చింపేటోళ్ళు ఏదో మేము ఇప్పుడు మళ్ళీ పొద్దున కడతాము, వచ్చి కట్టచ్చు, వచ్చి మంచులు వచ్చినట్టు సరిపోవు. మళ్ళీ వచ్చి అదే పనిగా మేము చింపినాము అని చెప్పేసి కాలనీలో వచ్చి తిరుగుతున్నారు. దానికి ఎవరు ఏం చెప్పలేదు. మేము కార్యక్రమం పెట్టింటే వాళ్ళు వచ్చి మా కాలనీలోనే ఇప్పుడు వచ్చి పెద్దారెడ్డి కొడుకు వాళ్ళ అనుచరులు వచ్చి తిరుగుతాడు. ఎవరిని రానికూడదని ప్రజలను భయప్రాంతులు చేయాలని చెప్పేసి చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.